ఒక్క ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. ఎయిర్ ఇండియా గ్రూప్ వద్ద ఉన్న విమానాలను సమీక్షించగా ప్రతి 10 ఇంటిలో 7 కన్నా ఎక్కువ విమానాలు పునరావృత సాంకేతిక లోపాలను చూపించాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. గతేడాది జనవరి నుంచి వివిధ భారతీయ విమానయాన సంస్థలకు చెందిన విమానాలను సమీక్షించిన కేంద్రం ఆ నివేదికను పార్లమెంటులో సమర్పించింది. ఎయిర్ ఇండియా గ్రూప్లో 267 విమానాలను తనిఖీ చేయగా 191 విమానాల్లో పునరావృత లోపాలను గుర్తించినట్లు అందులో పేర్కొంది. నివేదికపై స్పందించిన ఎయిర్ ఇండియా తాము క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించడం వల్లే ఈ సంఖ్య ఎక్కువగా ఉందని పేర్కొంది. ఈ సమస్యల్లో చాలా వరకు డి కేటగిరీకి సంబంధించినవి తెలిపింది. డి కేటగిరీలో సీట్లు, ట్రే టేబుల్స్, సీట్ల వెనుక ఉండే స్క్రీన్ వంటివి ఉంటాయని ఎయిర్ ఇండియా ఉన్నతాధికారి పేర్కొన్నారు. ఇవి విమాన భద్రతకు సంబంధించినవి కావని స్పష్టం చేశారు. రాబోయే 2 ఏళ్లలో నారోబాడీ విమానాలకు రెట్రోఫిట్ అమలు చేసినప్పుడు ఈ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామన్నారు. 405 ఇండిగో విమానాలను పరిశీలించగా 148, స్పైస్ జెట్లోని 43 విమానాల్లో 16, ఆకాశ్ ఎయిర్లోని 32 విమానాల్లో 14 ఇంటిలో లోపాలు ఉన్నట్లు గుర్తించారు.